పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు సమతానగర్లో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదేశాలతో ఉచిత మెడికల్ క్యాంపును తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జి కోమటి గోపి, జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జి కారంపూడి జానకి సుమంతుల సంయుక్త ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులకు టెస్టులు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కాలనీలోని ప్రజలు కూలి పనులు చేసుకునేవారు కావడంతో వారికి బీపీ, షుగర్ టెస్టులు చేసి మందులు అందజేశారు. ఆకివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వెంకటపతిరాజు ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొల్లా వెంకట్రావు, అల్లాడి బాలాజీ, గంధం ఉమా సత్యనారాయణ, గవర అనిల్, గవర లక్ష్మి, బొల్లా శేషుబాబు, గోడాల మరియమ్మ, తంశెట్టి కాశీ విశ్వేశ్వరరావు, తుమ్మగుంట లక్ష్మణ్, వైద్య సిబ్బంది జక్కరయ్య, ఆశా బేగం, ఝాన్సీ, ఆశా కార్యకర్తలు రామలక్ష్మి, కనకమహాలక్ష్మి, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున సమతానగర్లో పిహెచ్సి నుంచి మరి డాక్టర్ గారు అందరూ కూడా వచ్చి మరి ఈ రకంగా వైద్యం చేయటం అంటే చాలా సంతోషించాల్సిన విషయం. ఈ వర్షాకాలంలో మరి జ్వరాలు వీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మరి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి మరి మన సుమంత్ ఎదరికొచ్చి అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళంతా కష్టజీవులే అయినా ఇవాళ ఫుడ్ సెక్షన్ అటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇందులో నిజంగా కొంతమందికి ఆరోగ్య రీత్యా ఇంకా షుగరు, బీపీలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అందరూ కూడా కష్టపడేవాళ్ళు, ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కష్టపడేవాళ్ళు, ఆడ మగ కూడా అందరూ కూడా కష్టపడి పనిచేసుకునేవాళ్ళే. అలాంటి వాళ్ళకి కూడా మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ముఖ్యంగా ఆకివీడు సమతానగర్ 17వ వార్డులో జనసేన పార్టీ ఇన్ఛార్జి జానకి సుమంతు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గోపి గారు సంయుక్తంగా కలిసి వెనకబడిన ఏరియా ఇక్కడంతా కూడా ఎస్సీలు, బీసీలు, అలాగే చెంచు కులస్తులు, తెలగపాముల వారు వీరంతా కూడా నివసిస్తున్నారు. వీరికి ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ వ్యాపించకుండా వాళ్ళ అవగాహన సదస్సు పెట్టాలి, వాళ్ళందరికీ టెస్టులు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ గారు కానీ అలాగే నర్సులు, ఏఎన్ఎంలు అందరూ కూడా వచ్చి ఎక్కువగా టెస్టులు చేస్తూ ఉన్నారు. మెయిన్గా బీపీ, షుగరు చూస్తున్నారు. బీపీ, షుగరు ఇంతవరకు కూడా మేము చేయించుకోలేదు టెస్ట్. ఇప్పుడు చేయించుకుంటే మాకు బీపీ అని తెలిసింది, షుగర్ అని తెలిసింది అనే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. అయితే ఇది కనబడకుండా మనల్ని ఇబ్బంది పెట్టే వ్యాధులు తెలుసుకుని వీటికి డాక్టర్ గారు ఇచ్చే సజెషన్ ప్రకారం మందులు వాడుకుంటామంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ సదస్సు ఏర్పాటు చేసిన ఈ తెలుగుదేశం, జనసేన నాయకులకు అలాగే ఇక్కడ విచ్చేసిన డాక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మందులు కూడా అన్ని రకాల మందులు కూడా ఇస్తున్నారు. అటు బీపీ, షుగర్ కాకుండా ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ, అలాగే ఏదైతే ఇక్కడ చిన్న చిన్న వ్యాధులకి ఇక్కడ ఈ పరిధిలో అయ్యేవన్నీ కూడా మందులు ఉచితంగా ఇస్తామన్నారు. ఇంత మించిన ఏదైనా ఉంటే డాక్టర్స్ పైకి రిఫర్ చేస్తారు. ఈ శిబిరాన్ని ఈ ఏరియా ప్రజలను కూడా వినియోగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కారంపూడి జానకి సుమంత్. ముఖ్యంగా 17వ వార్డులో బాగా వెనకబడిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. అది కూడా ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ చాలా వరకు అనారోగ్య పాలవుతారు. ఎందుకంటే సీజనల్ వ్యాధులు అనేది ఎక్కువ వస్తాయని చెప్పేసి వాళ్ళకి తెలిసి తెలియకుండా ఉంటారేమో అని చెప్పి డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ డాక్టర్ గారితోనే ఇక్కడ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రజలు కూడా చాలామంది వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలామందికి ఇక్కడ షుగరు, బీపీ టెస్టులు అనేది చేసి వాళ్ళకి సరైన మందులు అనేది అందిస్తున్న డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ క్యాంప్కి ముఖ్యంగా వచ్చేసిన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఎంతో సహకరించిన టీడీపీ ఇన్ఛార్జ్ గోపి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆకివీడు మండలం అయిన ఆకివీడు పట్టణం 17వ వార్డు అయిన మన జనసేన ఇన్ఛార్జి అయిన సుమంతు, అలాగే మన తెలుగుదేశం ఇన్ఛార్జి గారు అయిన గోపి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మన డాక్టర్లకి, నర్సులకి, ఏఎంసీ సీనియర్లకి, అలాగే మన తెలుగుదేశం నాయకులకు, అలాగే జనసేన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ క్యాంప్ పెట్టినందుకు మాకు ఎంతో సంతోషం. మరి ఈ ఏరియాలో ఎక్కువగా మరి జ్వరాలు, రొంపలు, విరేచనాలు అవుతూ ఉన్నాయండి. పిల్లల కానించి నీళ్ళు తేడా చెప్పారండి. నీళ్ళు మాకు కలుషితం అయిపోతున్నాయండి. నీళ్ళు కూడా మాకు మంచినీళ్ళు రావాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఎంతో మరి ఇప్పుడు ఈరోజు మరి ఆరోగ్యం మహాభాగ్యం అంటున్నారండి. మరి ఎప్పుడు కూడా పనుల బాటలకు వెళ్ళి కాళ్ళలో నీళ్ళు, చెరువులో నీళ్ళు తాగేవాళ్ళు ఏ జబ్బులు ఉండి కదండి. మరి ఈరోజు
ఈ చేపల చెరువులు ఇటు పక్కనే చేపల చెరువులు ఉండబట్టి మరి దోమలు కుట్టేసి మరి మలేరియాలు జ్వరాలు ఇవన్నీ సమర్పిస్తున్నాండి. మాకు ముఖ్యంగా వచ్చినాడండి సమతానగరం 17వ వార్డులోను మరి గవర్నమెంట్ డాక్టర్స్ వచ్చారంటే మరి తెలుగుదేశం తరపున జనసేన తరపున మరి ఎంతగానో మాకు చాలా మేలు చేశారండి వీళ్ళు. ఎందుకంటే ఇంత వర్షంలో కూడా మేము ఊళ్ళోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా మాకు గృహం దగ్గరకు వచ్చి ఓ సాటను ఏర్పాటు చేసి మరి ఇలాగ వైద్యాలు చేస్తున్నారంటే ప్రతి ఒక్క రోగానికి కూడా మాకు మందులిచ్చి ఇలాగా మాకు చాలా మేలు చేశారండి. మరి డాక్టర్లు మా దగ్గరకు వచ్చి చేసినందుకు మాకు చాలా నగర్ 17వ వార్డులో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించాము. ఇక్కడ మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. సో పేషెంట్స్ అందరూ కాచర్లాచి నీళ్ళే తాగాలి. దాంతోపాటు ఇది రైనీ సీజన్ కాబట్టి డెంగ్యూ మలేరియా ఫీవర్ కొంచెం చూసుకుని దోమకాటు కొంచెం దూరంగా ఉండాలి. దానికి కావాల్సిన శానిటేషన్ క్లీనింగ్ అంతా పంచాయతీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం మేము, వాళ్ళు చూస్తారు. మెయిన్గా బీపీ షుగర్ పేషెంట్లు ఉప్పు కారాలు తగ్గించుకుని తినాలి. షుగర్ పేషెంట్లు రైస్ తక్కువ తినాలి. సోడి జావా డైట్ మెయింటైన్ చేసుకోవాలి. మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ వాటర్ ఇష్యూ ఉంది. సో కాచర్లాచి నీళ్ళే తాగాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ సంప్రదించండి. అక్కడ అన్ని రకాల టెస్టులు ఉన్నాయి, అన్ని రకాలుగా చేసి మేము మా సాయశక్తులు మేము సహాయపడతాము. ఈరోజు ఆకివీడు నగర పంచాయతీ 17వ వార్డు సమతానగర్లో ఈరోజు 17వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కారంపూడి జానకి సుమంత్, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గోపి గారు, అలాగే కుడాల మరియమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అద్భుతమైన ఒక మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఫ్రీగా. ఈ మెడికల్ క్యాంపులో ముఖ్యంగా ఈ బీపీలకి షుగర్లకి సంబంధించి ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి, అలాగే స్వల్పకాలిక వ్యాధులకు సంబంధించి, సీజనల్ వ్యాధులకు సంబంధించిన ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన సుమంత్ గారికి, అలాగే గోపి గారికి, మరియమ్మ గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సమతానగర్ ప్రాంతంలో చాలామంది సీజనల్ వ్యాధులకి ఎక్కువగా గురవుతారు. ఎందుకంటే ఇక్కడ సరిగ్గా డ్రైనేజ్ ఫెసిలిటీ లేకపోవడంతో చాలామంది ఈ సీజనల్ వ్యాధులకి ఎక్కువగా ఇక్కడ వ్యాధులకు బారిన పడుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఈ వార్డుకి సంబంధించిన నాయకులు మొత్తం ఇంత చక్కటి ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడాన్ని జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి కార్యక్రమం మరెన్నో నిర్వహించాలని వారందరికీ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి, అలాగే సమతానగర ప్రజల ప్రాంతాలకి మా కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఇక్కడ ఉన్న సమస్యల్ని ఏదైతే డ్రైనేజ్ ఇష్యూ ఉందో ఆ డ్రైనేజ్ పరంగా చాలా దోమలు ఏర్పాటు చేయడం, దోమలు రావడం మూలంగా చాలా వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. అలాగే ఇక్కడ శానిటేషన్ కూడా పూర్తిగా నిర్వహించి ఇక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని ఆ శానిటేషన్ కూడా సక్రమంగా నిర్వహించి ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం.